గౌరవ మంత్రి గారు, బిఫోర్ యూ అడ్వైజింగ్ మీ, ఐ రిక్వెస్ట్ యూ టు సెట్ ద రికార్డ్స్ ఇన్ ప్లేస్. You have to set the records in place because before the discussion, there were many names which have been brought here who are not in the house. You have to set the records then. See, నేను ఒకటే విషయం తెలియజేస్తాను, అనవసరంగా ఇంటర్వ్యూన్ అయ్యి మమ్మల్ని మా గొంతులు నొక్కే ప్రయత్నం దయచేసి చేయొద్దు. మీరు చెప్పినప్పుడు మేము ఏ రకంగా అయితే వాస్తవాలు అయిన అబద్ధాలు మేము చెప్పినా మేము ఓపిక విన్నప్పుడు, వాస్తవాలు చెప్తున్నప్పుడు మీరు వినాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. వారిద్దరూ, నేను ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఏ రకంగానైతే పాపం ఇన్సెక్యూరిటీతో మా ముఖ్యమంత్రి గారు పదవి కాపాడుకునే ప్రయత్నంలో ఈరోజు కేవలం కేంద్రం మీద నెపం పెట్టి ఏదో ఒక రకంగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఎవరు మొబ్బు కోసము మీరు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇదే చిత్తశుద్ధి మీరు ఇచ్చిన హామీల మీద, ఇదే చిత్తశుద్ధి మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద ఎందుకు లేదని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. ఏ రోజైనా కేంద్రము మీరు మంత్రులు వెళ్ళి అడిగినప్పుడు శాంక్షన్ ఇస్తేనేమో ఆ రోజు మంచి కోరినారు అధ్యక్ష. అంటే పెడితే పెళ్లి కొడతారు, లేకపోతే సాగు కొడతారు అధ్యక్ష. ఈరోజు కేవలము ఎప్పుడు వెళ్తే అప్పుడు మీకు శాంక్షన్స్ ఇచ్చారు. కేవలం ఆంధ్రాకు 15,000 కోట్లు ఇచ్చారు, మాకు ఇవ్వలేదనే కదా అక్కుసు. మరి ఆంధ్రాకు 15,000 కోట్ల బదులు ఈరోజు ఒకవేళ నిజంగానే వారికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే అధ్యక్ష, తెలంగాణ ఏడారైతుండే అధ్యక్ష. తెలంగాణ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకుంటే మొత్తం ఇండస్ట్రీలంతా కూడా తరలిపోతుండే అధ్యక్ష. కేవలం తెలంగాణను రక్షించినట్టు మోడీ గారికి మీరు పాలాభిషేకం చేయాల్సింది పోయి ఈరోజు ఈ రకమైనటువంటి మీరు ఈ రకంగా చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. ఆరోపణ చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అధ్యక్ష? వీళ్ళు స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి రీఆర్గనైజేషన్ బిల్లు పెట్టరు, కానీ పార్లమెంట్లో మాత్రం అనౌన్స్ చేస్తారు అప్పటి ప్రధానమంత్రి గారు, కాంగ్రెస్ ప్రధానమంత్రి గారు. అసలు రీఆర్గనైజేషన్ రాసేటప్పుడు ఏ ఆలోచన లేకుండా ఎక్కడ కూడా నామ్స్కి సెట్ కానటువంటి ఒక స్పెషల్ స్టేటస్ రాసి ఈరోజు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా అక్కడ ప్రజలు ఎందుకు నమ్ముతలేరు అధ్యక్ష? అక్కడ ప్రజలు నమ్మకపోవడానికి కారణం ఏంటంటే మీరు స్పెషల్ స్టేటస్కి ఉన్నటువంటి నామ్స్ ఏందో వాళ్ళకి తెలుసు. ఏది ఆలోచన చేయకుండా మీరు నామ్స్ స్టడీ చేయకుండా ప్రధానమంత్రితో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. రీఆర్గనైజేషన్లో ఎక్కడ కూడా దాని గురించి మరి మాట్లాడలేదు, ప్రస్తావించలేదు అధ్యక్ష. నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఎన్నో నిధుల గురించి కానీ, రామగుండంలో ఇచ్చినటువంటి పవర్ ప్లాంట్లు కానీ, ఎరువుల ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, రైల్వేల కోసం జరుగుతున్నటువంటి ఆధునీకరణ కానీ, కొత్త లైన్లు కానీ, అలా ఎన్నో 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు, 80,000 కోట్ల ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. 9,28,000 కోట్ల రూపాయల మరి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అప్రూవ్ అయ్యి ఇచ్చినటువంటి సందర్భం చెప్తా ఉన్నాను. ఇందాక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారు అధ్యక్ష. బయ్యారం ఉక్కు ప్రాజెక్ట్ గురించి ఆ రోజు రీఆర్గనైజేషన్లో ఏం రాశారు అధ్యక్ష? ఫీజబిలిటీ ఉంటే పరిశీలిస్తాం, ఫీజబిలిటీ ఉంటే. మరి ఇలా పరిశీలిస్తే అధికారులు ఏం చెప్పారు? ఫీజబిలిటీ లేదు, అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్, 3rd గ్రేడ్ రా మెటీరియల్ ఎక్కడ పనికిరాదు, ఫీజబుల్ కాదని చెప్పారు. దాని గురించి మరి మీరు ఆ రోజు ఎందుకో రీఆర్గనైజేషన్లో ఎందుకు అప్రూవ్ ఇవ్వలేదు? పరిశీలిస్తామంటారు. అదే పోలవరానికి ఏమో మీరు అక్కడ నేషనల్ స్టేటస్ ఇస్తారు, ఇక్కడ మాత్రం ఆ స్టేటస్ ఇవ్వరు. అది మీరు చేసినట్టు తప్పిదాలు కాదా అధ్యక్ష? ఆ రోజు మరి ఎక్కడ కూడా డిపిఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం డిపిఆర్ సబ్మిట్ చేయకనో, లేకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వకనో, లేకుంటే దానికి అది ఎత్తిపోతున్న పథకం అది ఫీజబుల్ కాదనో, అది దానికి నేషనల్ ప్రాజెక్ట్ కింద రాలేదు. అదే పోలవరంకి వచ్చింది అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి పదే మాట్లాడుతున్నటువంటి మంత్రి గారికి తెలుసు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలో రా మెటీరియల్ అది 3rd గ్రేడ్ రా మెటీరియల్, అది ఏ రకంగా కూడా పనికిరాదని చెప్పి తెలిసి కూడా కేవలం మా మీద విషం జరగడానికి మాత్రమే మరి గౌరవ మంత్రి గారు ఈ రకంగా మా మీద బదనామీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేంద్ర మంత్రి ఒక రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్ట్ ప్రకటించడానికి ఎన్నో నిబంధనలు ఉంటాయి అధ్యక్ష. ఒక రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్ట్ రావాలంటే దానికి కావాల్సిన నిబంధనలు కానీ, ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ కానీ, లేకుంటే డిపిఆర్స్ కానీ సబ్మిట్ చేయకుండా మనము ఒక నేషనల్ ప్రాజెక్ట్ అడగడం అనేది సాధ్యం కాదు అధ్యక్ష. కానీ ఏదో ఒక రకంగా మేమేం అడగకుండా కూడా వాళ్ళు పెట్టలేదని చెప్పి
బదనాం చేయాలి కాబట్టి వాళ్ళు ఎలాగో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మాకు కేంద్రం సపోర్ట్ చేయకుండానే మేము నిధులు ఇవ్వలేము, ఈ సంక్షేమ కార్యక్రమం చేయలేమని మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి హామీలు మీకు తెలుసు అమలు చేయలేమని చెప్పి, మీ నిధులు ఏందో మీకు తెలుసు. ఈరోజు టీఆర్ఎస్ తిట్టడమో లేకుంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సపోర్ట్ చేస్తలేదని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేయడం వల్ల మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి మాత్రం తప్పించుకోలేరు అధ్యక్ష. మరి అవి ఎందుకు హామీలు మేము ఇవ్వలేదు అధ్యక్ష? ఎందుకంటే అవి సాధ్యం కావాలని మాకు తెలుసు కాబట్టి మేము హామీలు ఇవ్వలేదు అధ్యక్ష. మీరు అబద్ధాలని తెలిసినా ప్రజల్లోకి వెళ్ళి ఇచ్చిన హామీలని పదే పదే చెప్పి డిక్లరేషన్స్ అని చెప్పి మీ నాయకుడు దొరకొచ్చి ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలన్నీ నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు మీరు ఏదో ఒక రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉన్నారు, మా మీద బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని రకాలుగా మీరు బ్లేమ్ గేమ్ చేసినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తెలియక వాళ్ళు కాదు అధ్యక్ష, ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి అబద్ధాలు, మీరు చేసినటువంటి తప్పుడు వాగ్దానాలు మీరు అమలు చేయలేరని చెప్పి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీ మీద వాళ్ళు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా రేపు బుద్ధి చెప్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే మాదిరి కేంద్రీయ విద్యాలయాలు ఆదిలాబాద్కి మంజూరైంది అధ్యక్ష. 3 ఆదిలాబాద్కి మంజూరైన అధ్యక్ష. ఆదిలాబాద్ జిల్లాకు 3 కేంద్రీయ విద్యాలయాలు మంజూరైన అధ్యక్ష. మరియు ఒకటి నిర్మల్ జిల్లాకు కూడా మంజూరైంది అధ్యక్ష. మరి కనీసము ఆ ప్లేస్ అలొకేట్ చేయడానికి కూడా అధికారులు ముందుకు వచ్చి మాకు కోఆపరేట్ చేస్తలేరంటే ఏ రకంగా పరిస్థితి ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మీరు కూడా మాకు ఇన్ఛార్జ్ మంత్రి కదా, మీకు తెలుసు కదా ఉందని. అదే మీరు ఇప్పియండి, మీరే కదా ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఇప్పియండి, మీతో కొబ్బరికాయ కొట్టిస్తాం, మీతో ఫౌండేషన్ ఇప్పిస్తాం. చాలా సంతోషం. అంటే ఏ రకంగా మంత్రి గారు అబద్ధం చెప్తున్నారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. వారు అసలు కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వలేదని చెప్తున్నారు కదా అని నేను చెప్తున్నా. అయితే అధ్యక్ష, ఆది నుంచి కూడా అధ్యక్ష తెలంగాణకు మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది అధ్యక్ష. తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 1956 నుంచి అధ్యక్ష 1956 హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్ర వాళ్ళతో విలీనం చేసింది ఆనాటి నెహ్రూ గారే కదా అధ్యక్ష. ఏ రోజు నుంచైనా మళ్ళీ అధ్యక్ష ఉద్యమం, ఇక్కడ తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఇక్కడ ఆంధ్ర ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చినాక మళ్ళీ విడదీసినప్పుడల్లా మళ్ళీ మంచి అట్మాస్ఫియర్ విడదీయాలి కదా అధ్యక్ష. ఆ అట్మాస్ఫియర్ లేకుండా విడదీసినాక మళ్ళీ ఇక్కడ మాకు ఇస్తలేరు అని అంటే ఏ రకంగా ఇది న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అన్ని రకాలుగా తెలంగాణకి మెయిన్ విలన్గా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఒక 1000 మంది ప్రాణాలు కోల్పోయిన అధ్యక్ష ఈ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం. మళ్ళీ 1000 మంది ప్రాణాలు పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ ఇవ్వలేని పరిస్థితిలో తలుపులు పెట్టుకుని తెలంగాణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డదంటే దాన్ని ప్రాపర్గా మీరు హ్యాండిల్ చేయలేక, మీరు ప్రాపర్గా రీఆర్గనైజేషన్ బిల్లుని మీరు రాయలేక ఇవన్నీ కూడా జరిగినట్టుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని తప్పని పరిస్థితిలోనే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చింది తప్ప వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న ఒక చిత్తశుద్ధి మాత్రం కనబడలేదు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా మీకు ఈ బడ్జెట్లో అన్యాయం జరిగిందని చెప్పి నిజంగా కేంద్రం మాకు సపోర్ట్ చేస్తారని భావిస్తే మీరు మొన్న గెలిచిన 8 మంది రాజీనామా చేసి ఎంపీలను మళ్ళీ గెలిపించుకోండి అధ్యక్ష. అప్పుడు మేము నమ్ముతాం నిజంగా కేంద్రం మీకు అన్యాయం చేసిందా న్యాయం చేసిందా అని. మీరు ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, అధికారంలో ఉన్నటువంటి మీరు మీరు ఏదైతే సవాల్ లేదు అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, తెలంగాణకు నష్టం జరిగిందని ఈ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా చర్చకు ప్రవేశపెట్టిన దాని మీద చర్చ జరిపినప్పుడు ఏదైతే తెలంగాణకు నిధులు రావడంలో విఫలమైన మీరు 8 మంది ఎంపీలు ముందు రాజీనామా చేయండి, 2 మంత్రులు రాజీనామా చేసి మీరు ముందు ఎన్నికలు రండి. మేము ఈసారి తెలంగాణకు 1 రూపాయికి ఇవ్వలేకపోయినాం, మళ్ళీ ఇస్తామన్న మాటతో మీరు రావాలి, కానీ మమ్మల్ని రాజీనామా చేయబడింది అని అధికారం ఉన్నది మీరు. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల మీద మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి ఈరోజు ఇప్పుడు
పునర్విభజన చట్టంలో పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని వేల కోట్లు పోతే అనా పైసా ఈరోజు నిన్నటి రోజు తెలంగాణ పదం కూడా ఎత్తని సందర్భం ఉన్నప్పుడు మీరు వెనకేసుకొస్తేట ఇక తెలంగాణ ప్రజలు మీకు 8 సీట్లు కట్టబెట్టారు, మీరు రాజీనామా చేయండి ముందు అలా. ఆ 8 సీట్ల ఎంపీలకు మీరు రాజీనామా వేస్తే ఈ మీ ప్రభుత్వం దిగి వస్తుంది. అప్పుడు ఆకోవాలి కానీ మమ్మల్ని రాజీనామా ఏమంటే మేము ఇక్కడ ఉన్నాము. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఉన్న రాష్ట్ర వనరుల మీద ఈ తెలంగాణ అన్ని వర్గాల కోసం ప్రవేశపెడతారు బడ్జెట్. కానీ రాజీనామా మీరు చేయాలి, 8 మంది ఎంపీలు మీరు చేయాలని కోరుతాను నేను. మహేశ్వర రెడ్డి గారు. స్పీకర్